హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు 7,000 రూపాయలు ఈ ఆగస్టు 21వ తేదీన అంటే నిన్న విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయి. ముందుగా ఈ జిల్లాల వారి ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. ఎవరెవరికి డబ్బులు జమ అవుతున్నాయి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పుడు డైరెక్ట్గా వివరాలకు వెళ్తే, ఏపీలో ఇటీవలే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల కోడ్ వల్ల కొన్ని ప్రాంతాల్లో అన్నదాత సుఖీభవ పథకం నిధులు నిలిపివేయబడ్డాయి. కానీ పీఎం కిసాన్ నిధులు మాత్రం 2,000 రూపాయలు జమ అయ్యాయి. అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు జమ కాలేదన్నమాట. ఈ కోడ్ ప్రభావంతో దాదాపుగా 104,107 మంది రైతుల ఖాతాల్లో నిన్నటి రోజే డబ్బులు జమ అయ్యాయి. అలాగే ఈకేవీసీ సమస్యల వల్ల స్టార్టింగ్లో డబ్బులు రాకపోయిన వాళ్ళు ఇప్పుడు అప్డేట్ చేసుకున్న తర్వాత మరో 38,658 మంది రైతుల ఖాతాల్లో కూడా 5,000 రూపాయల మొత్తాన్ని సుమారు 71.38 కోట్ల రూపాయల వరకు మంత్రి అచ్చెన్నాయుడు గారు విడుదల చేసినట్లు సమాచారం. అలాగే పీఎం కిసాన్ 2,000 రూపాయలు పడని వారికి కూడా పడుతున్నాయి. మీరు వెబ్సైట్లో మీ ఆధార్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. అదే ప్రాసెస్ ముఖ్యంగా స్థానిక ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో ఉన్న రైతులకి ఈ డబ్బులు జమ అయ్యాయి. ఉదాహరణకు ప్రకాశం జిల్లా కొండప్పి, తూర్పుగోదావరి జిల్లా కడియంపులంక, చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మునింద్రం, నెల్లూరు జిల్లా వేడవలూరు, పల్నాడు జిల్లా కారంపూడి మండలం వేపకంపల్లి, కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట వంటి ప్రాంతాల్లో డబ్బులు రాకపోయిన వారికి ఇప్పుడు జమ అయ్యాయి. మీరు కూడా చెక్ చేసి డబ్బులు వచ్చుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకి గవర్నమెంటు ఆగస్టు 20 వరకు అవకాశం ఇచ్చింది. అందువల్ల ఆ తేదీ వరకు పెట్టుకున్న వాళ్ళ ఖాతాల్లో నిన్నటి నుంచి డబ్బులు జమ అవుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా పడతాయి. కాబట్టి మీరు తప్పకుండా చెక్ చేయండి. ఈ డబ్బులు ఆగస్టు 30 తేదీ వరకు జమ అవుతూ ఉంటాయి. ఇక కౌలు రైతులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే, ప్రభుత్వం వారికి ఒకేసారి 2 విడతల్లో అమౌంట్ విడుదల చేస్తామని ప్రకటించింది. దీనికోసం సిసిఆర్సి కార్డులు తప్పనిసరి. మీరు ఈ కార్డులను విఆర్ఓ గారితో మాట్లాడి అప్లై చేసుకోవాలి. దీని గురించి పూర్తి వివరాలను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫసల్ బీమా యోజన డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ అయినట్లు ఇప్పటికీ తెలియజేశాను. అలాగే భవిష్యత్తులో రైతులకు ఉపయోగపడే ప్రతి ప్రభుత్వ పథకం గురించి మీకు ఫస్ట్ అప్డేట్ ఇస్తాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మొత్తానికి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి కూడా డబ్బులు జమ అవుతున్నాయి. మీరు మీ ఖాతాను చెక్ చేసుకొని డబ్బులు పొందండి. మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్ వీడియోలతో త్వరలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.